నేను నా పేరు రాంబాబు. 15 ఏళ్ళు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేసి 10 ఏళ్ళు అబ్రాడ్ పనిచేసి ఈ 4 ఏళ్ళ నుండి ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 200 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. అప్పట్లో 1200 మంది పిల్లలు ఉన్నారని విన్నాను నేను. 200 మందికి పొగలు వచ్చేస్తాయి 4 ఏళ్ళ నుండి మాకు. అంతమందిని ఎలా చూశారో హెచ్ఎంలు వాళ్ళు అందరూ కూడాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఎంత కష్టమైనటువంటి పని మాకు తెలుస్తుంది. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు వాళ్ళు వెళ్తుంటే ఎంత కష్టమైనటువంటి పని చేశారో వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. ముఖ్యమైన ఓల్డ్ విద్యార్థి మన మార్గాన వెంకటేశ్వరరావు గారు పాత విద్యార్థులందరినీ తీసుకుని వాళ్ళకి స్కూల్ యొక్క డెవలప్మెంట్ దాని గురించి వాళ్ళకి తెలియజేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రమణమూర్తి గారు చాలా కాలం హెచ్ఎంగా పనిచేసి ఇక్కడ ఆయన వర్ధంతి సభ జరుగుతున్న సందర్భంగా మీరందరూ కలవటం ఉదాహరణ. సార్, నా పేరు సత్యనారాయణ. నేను 96-97 బ్యాచ్. ఈ స్కూల్లో ఉన్న అనుబంధం ఏంటంటే సార్, 70స్లో మా అక్క, 80స్లో మా అన్నయ్య, 90స్లో నేను. ఆ రోజుల్లోని తల్లిదండ్రులకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మన హెడ్ మాస్టర్ గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ, ఆయన ఎట్లా అంటే, నేను ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు మా 82 నేను 8th క్లాస్, ఆ తర్వాత 84-85 10th కంప్లీట్ చేశాను. ఆ రోజుల్లో బల్లలు కానీ ఏమి ఉండేవి కాదు, కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. మాస్టర్ గారు ఆ రోజుల్లో ఫీజులు కూడా ఉండే, వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంట్ నుంచి సక్రమంగా వచ్చేవి కాదు. మేము ఎవరైనా కుర్రోళ్ళ దగ్గర ఒక 2-3 కలెక్ట్ చేస్తే కొద్ది గొప్ప ఒకటి, తర్వాత ఇంకా ఎవరు ఇచ్చేవారు అంతా మ్యాక్సిమం పిల్లలందరూ కూడా కొంచెం పూర్ పీపులే ఉండేవారు ఎక్కువగా. అలాంటి సందర్భాల్లో కూడా ఈ స్కూల్ని లీడ్ చేసుకుంటూ ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించారంటే ఆ విషయంలో మన హెడ్ మాస్టర్ గారికి ఎంతో మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉన్నతమైన స్థానం ఉండడానికి కారణం ఏంటంటే, ఈ స్కూల్ ఓపెనింగ్ చేసింది ఎవరో తెలుసా? విబి గిరి గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్కూల్ని శంకుస్థాపన చేసింది, ఫస్ట్ ఓపెనింగ్ చేసింది విబి గిరి గారు. అలాగే ఈ స్కూల్ స్థలం కానీ ఈ స్కూల్ కానీ పెట్టింది గొడే జగ్గారావు అనే సంస్థానం వాళ్ళు. గొడే జగ్గారావు సంస్థానం అంటే విజయనగరం రాజులు విజయనగరం ఉంటే విశాఖ జిల్లా జమీందారు గారు గొడే జగ్గారావు గారు. ఒక ఏవిఎన్ కాలేజే కానీ మన విశాఖ సేవసదన స్కూలే కానీ అవన్నీ గొడే జగ్గారావు గారి సంస్థానం నుంచి వచ్చినటువంటి స్కూళ్ళు. ఇంత ఉన్నతమైన ఈ భూమిలో అడిగిపెట్టి చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక స్థాయిలో వాళ్ళకి నచ్చిన స్థాయిలో రాణిస్తూ ఉన్నతమైన స్థానానికి వెళ్తారని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది సంతాప సభ కాబట్టి ఈ సందర్భంగా మన టీచర్స్ అందరూ చూసుకునే భాగ్యం కలిగించిన ఈ కార్యక్రమానికి దగ్గరుండి చేసినట్టు సురేష్, అలా ప్రసాద్, ఇంకెవరైతే మన రఘు, ఎవరైతే ఉన్నారో పేరు నా భాను, వీళ్ళందరికీ కూడా ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని గ్యాదర్ చేయడానికి మీరు చేసిన కృషి నిజంగా మర్చిపోలేండి. 99 బ్యాచ్ మా అక్క మా అన్నయ్య ఇక్కడే చదివాము. నేను ఇప్పుడైతే మనోజ్ వైపులోని ఫైనాన్స్ అకౌంట్స్ చేస్తున్నాను అనమాట. ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని. నిజంగా సారు అన్నిట్లోని చాలా ఎంకరేజ్ చేసేవారు. ఓసీ అయితే బుక్స్ ఇచ్చేవారు కాదు అప్పుడు, కానీ సార్ అలా కాదు, ఓసీ ఉన్నా కూడా బుక్స్ ఫ్రీగా ఇచ్చేవారు చదువుకోవడానికి. ఎవరు అయితే మిస్ అవ్వకూడదని. అదైతే నేను మర్చిపోలేను. ఇంకా